సీఎం రేవంత్ రెడ్డితో తెలుగు సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. హైదరాబాద్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వేదికగా ముఖ్యమంత్రితో టాలీవుడ్ పెద్దలు సమావేశమయ్యారు. పలువురు సినీ నిర్మాతలు, ప్రముఖ దర్శకులు, ప్రముఖ నటులు ఈ మీటింగ్కు హాజరయ్యారు. సినీ పరిశ్రమ అభివృద్ధితో పాటు పలు సమస్యల పరిష్కారం, ఇటీవలి పరిణామాలు, బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపుపై ఈ భేటీలో చర్చిస్తున్నారు. ప్రస్తుతం ఈ భేటీ కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు, నిర్మాతలు, డైరెక్టర్లు, సినిమా నటులు ఇవాళ హైదరాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమై ఈ సమావేశానికి సంబంధించి రాబోయే రోజుల్లో సినిమా పరిశ్రమ ఎట్లా అభివృద్ధి చెందించాలి, దాంతో సంబంధించి ఎట్లాంటి చర్యలు తీసుకోవాలనేటువంటి అంశంపై భేటీ కొనసాగుతోంది. సంధ్యా థియేటర్ లో పుష్ప 2 సినిమా సందర్భంగా జరిగినటువంటి ఇన్సిడెంట్ తర్వాత సినిమా పెద్దలంతా కూడా ఈ సమావేశం ఏర్పాటు చేయాలని కోరడంతో ఎఫ్డిసి చైర్మన్ గా ఉన్నటువంటి దిల్ రాజు అధ్యక్షతన ఆయన ఆ కోరిక మేరకు సీఎం దీన్ని అప్రూవల్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇది అలా జరుగుతున్నటువంటి పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ సమావేశంలో ప్రొడ్యూసర్స్ సురేష్ బాబు, కేఎల్ నారాయణ, దామోదర్, అల్లు అరవింద్, బివిఎస్ఎన్ ప్రసాద్, చిన్నబాబు, డివివి దారయ్య, కిరణ్, రవి, రవంతి రవికిషోర్, నాగబాబు, ఎల్జీ విశ్వప్రసాద్, ప్రసన్న, సుధాకర్ రెడ్డి, వంశీ, సునీల్, అనుపమ, గోపి, కళ్యాణ్, రమేష్ ప్రసాద్, భరత్ భూషణ్ వీళ్ళను రావాల్సిందిగా నిన్న ఇన్విటేషన్ పంపించారు. తర్వాత డైరెక్టర్లకు సంబంధించి కొరటాల శివ, అనిల్ రావిపూడి, రాఘవేందర్ రావు, ప్రశాంత్ వర్మ, సాయి రాజేష్, వంశీ పైడిపల్లి, హరీష్ శంకర్, వీరశంకర్, త్రివిక్రమ్, పవర్ బాబీ, వేణు శ్రీరామ్, వేణు విజయేంద్ర ప్రసాద్ వీళ్ళకు కూడా సమాచారం అందించారు. ఇక యాక్టర్స్ సంబంధించి నాగార్జున, వరుణ్ తేజ్, సాయిధరం తేజ్, కళ్యాణ్ రామ్, శివబాలాజీ, అడవి శేషు, నితిన్, వెంకటేష్, కిరణ్ అబ్బవరం, జొన్నలగడ్డ సిద్ధు, రామ్ పోతినేని వీళ్ళు రావాల్సిందిగా వాళ్ళకు ఇన్విటేషన్ పంపించారు. కానీ దీంట్లో సగానికి పైగా గైర్హాజరయ్యారు. అయితే సీఎంతో భేటీ సందర్భంగా ఇండస్ట్రీలో ఉన్నటువంటి అందరూ ముఖ్యమంత్రులు గతంలో మమ్మల్ని బాగా ఆదరించారు, ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని బాగా చూసుకుంటుంది అంటూ రాఘవేంద్రరావు చెప్పుకొచ్చారు. దిల్ రాజును ఎఫ్డిసి చైర్మన్ గా నియమించడానికి స్వాగతిస్తున్నామని చెప్తూ తెలంగాణలో అద్భుతమైనటువంటి టూరిస్ట్ స్పాట్లు ఉన్నాయి. గతంలో చంద్రబాబు చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ను హైదరాబాద్ లో నిర్వహిస్తున్నామని కోరడం జరిగింది. ఇక యూనివర్సల్ కి సంబంధించినటువంటి లెవెల్లో స్టూడియో సెటప్ ఉండాలి, ప్రభుత్వం క్యాపిటల్ ఇన్సెంటివ్ ఇస్తేనే సినిమా పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతోంది, హైదరాబాద్ వరల్డ్ సినిమా క్యాపిటల్ కావాలన్నదే మా కోరిక అంటూ నాగార్జున ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. చిన్న చిన్న విషయాలు పట్టించుకోవద్దు, కొంత చూసి చూడనట్టు వ్యవహరించాలంటూ శ్యామ్ ప్రసాద్ రెడ్డి సందర్భంగా చెప్పుకొచ్చారు. ఇక ముఖ్యమంత్రి మాత్రం ఇకపై బెనిఫిట్ షోలు ఉండవు, ఇండస్ట్రీ పెద్దలు దీన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలని వాళ్ళ ముందు కుండ బదులు పెట్టాడు. అసెంబ్లీలో చెప్పిన మాటకు మేము కట్టుబడి ఉన్నామని చెప్పుకొచ్చారు. ఇక ఎలక్షన్స్ రిజల్ట్ లాగే సినిమా రిలీజ్ కూడా ఫస్ట్ డే ఉంటుంది అన్నటువంటిది మురళీమోహన్ చెప్పుకొచ్చారు. సంధ్యా థియేటర్ ఘటన మమ్మల్ని చాలా బాధించిందని, సినిమా రిలీజ్ లో కాంపిటీషన్ వల్లే ప్రమోషన్ కీలకంగా మారుతుందనేటువంటిది అంశం కూడా ఈ సందర్భంగా మురళీమోహన్ చెప్పుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ ఉండడం వల్ల ప్రమోషన్ ను విస్తృతంగా చేస్తున్నాం, నేను చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీని చూస్తున్నాను, హైదరాబాద్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లమని కూడా శ్యామ్ ప్రసాద్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇక శాంతి భద్రతల విషయంలో రాజీ ఉండదనేటువంటిది ప్రభుత్వం తరఫున వాళ్ళు చెప్పారు. ఇకపై బౌన్సర్స్ పై సీరియస్ గా ఉంటామని చెప్తూ అభిమానుల్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే, ప్రభుత్వం ఇండస్ట్రీతో ఉన్నామని భరోసా ఇస్తున్నాం కాబట్టి మీరు దాన్ని ఫాలో అవ్వాలి, తెలంగాణలో రైజింగ్ లో ఇండస్ట్రీ సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఉండాలి, డ్రగ్స్ క్యాంపెయిన్, మహిళల భద్రత క్యాంపెయిన్ లో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించాలి, టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం ను మీరు ప్రమోట్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ విషయంలో కూడా ఇండస్ట్రీ సహకరించాలని ప్రభుత్వం తరఫున చెప్పుకొచ్చారు. ఇక ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉందన్న దగ్గుపాటి సురేష్ బాబు హైదరాబాద్ ను ఇంటర్నేషనల్ ఫిలిం డిస్టెన్షన్ చేయాలన్నదే వాళ్ళ డ్రీమ్ అని చెప్పుకొచ్చారు. ఇక ప్రభుత్వ సహాయంతోనే ఆ రోజుల్లో చెన్నై నుంచి ఇండస్ట్రీ హైదరాబాద్ కు వచ్చిందని, నెట్ఫ్లిక్స్, అమెజాన్ సహా అన్ని ఏజెన్సీలకు హైదరాబాద్ కేర్ ఆఫ్
కేర్ ఆఫ్ గా ఉండాలనేటువంటిది కూడా సురేష్ బాబు తన అభిప్రాయం చెప్పుకొచ్చారు. మర్రి చెన్నారెడ్డి అక్కినేని వల్లే పరిశ్రమ హైదరాబాద్ కు వచ్చిందని త్రివిక్రమ్ డైరెక్టర్ చెప్పుకొచ్చారు. ప్రభుత్వం టాలీవుడ్ కు పూర్తి మద్దతుగా ఉంటుందని ప్రభుత్వం తరఫున సీఎం భరోసా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సంధ్యా థియేటర్ ఘటనపై ఈ ఇష్యూ జరగాల్సింది కాదు అంటూ కూడా ప్రభుత్వం తరఫున ఈ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్లనే ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్ గా తీసుకుందని చెప్పుకొచ్చారు. ఎలక్షన్ రిజల్ట్ లాగే సినిమా రిలీజ్ ఫస్ట్ డే ఉండాలనేటువంటి మురళీమోహన్ దాంతో పాటు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని మేము మళ్ళీ చెక్ చేస్తాం, మీకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని ప్రభుత్వం చెప్తున్నారు. ప్రస్తుతానికి ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. చర్చల అనంతరం ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనేటువంటి బయటకు వచ్చి ఇండస్ట్రీ పెద్దలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, నటీనటులు మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. ప్రత్యూష. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.